హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ మంజులాస్ డైరీ. ముందుగా మీ అందరికీ ఎంగిలి పూల బతుకమ్మ శుభాకాంక్షలు. ఈరోజు మేము ఎలా బతుకమ్మను పేర్చాము, ఏం ప్రసాదం పెట్టాము అన్ని విషయాలు ఇప్పుడు మాట్లాడుకుందాము. మేమైతే ముందు రోజునైతే బతుకమ్మకు కావలసిన పూలను తెచ్చుకున్నాము. మేము ముందు వరుసలో ఫస్ట్‌గా నేను తంగేడు పూలతో స్టార్ట్ చేశానండి. తంగేడు పూలు అయిపోయిన తర్వాత ఒక రో అయిన తర్వాత వీటితో స్టార్ట్ చేస్తున్నాను. వీటిని తెలంగాణలో టేకు పూలు అంటారు. మీరేమంటారో కామెంట్ చేయండి. అసలు ఈ ఎంగిలి పూల బతుకమ్మ అని ఈ బతుకమ్మకి ఎందుకు వచ్చిందంటే, మనము వీటికి కావాల్సిన పూలు ముందు రోజే తెచ్చుకొని ఉండడం వల్ల నిద్ర చేసిందని ఎంగిలి పూల బతుకమ్మ అని అంటారండి. ఇంకా కొన్ని ప్రాంతాలలో మనము తినేసి పేరుస్తామని కూడా ఎంగిలి పూల బతుకమ్మ అంటారు. ఈరోజు కొంతమంది పెద్దలకి నైవేద్యంగా పెట్టుకొని తింటారు. తిన్న తర్వాత పేరుస్తారని కూడా ఇదొక వాడుక పదం అనేది వచ్చిందండి. ఇలా రకరకాల పూలతో కలర్ఫుల్గా బతుకమ్మని పేర్చామండి. మా బతుకమ్మ ఎలా ఉందో కామెంట్స్లో చెప్పండి. ఇలా రకరకాల కలర్లు తీసుకొచ్చి గునుగు పూలకు మేమే వేసామండి. ఇలా పేర్చడం వల్ల చాలా హ్యాపీగా ఉంది. బతుకమ్మ చాలా కలర్ఫుల్గా వచ్చిందండి. వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్క ఆడవారు ఈ ఆటని చాలా సంతోషంగా ఆడుకుంటారండి. పెళ్ళైన ఆడపిల్లలకైతే చాలా హ్యాపీగా ఉంటుంది పుట్టింటికి రావడం. ఇప్పుడు నేను బతుకమ్మ పేర్చేసిన తర్వాత ఇలానే గౌరమ్మని తయారు చేస్తామండి. తయారు చేసి బతుకమ్మ పైన ఉంచి పసుపు కుంకుమతో పూజ చేస్తాను. ఈ 9 రోజులు రోజుకొక రకం ప్రసాదము చేస్తారు బతుకమ్మకి. ఈరోజు మాత్రము నూక ప్రసాదం అండి. ఇది సింపుల్గా చేయొచ్చు. కొన్ని బియ్యం తీసుకొని 2 స్పూన్స్ అవి వేపుకోవాలండి. ఈ విధంగా మళ్ళీ కళాయిలో 1 కప్పు నువ్వులు పోసి దోరగా వేయించాలి. వేయించిన తర్వాత అదే మెజర్తో షుగర్ కూడా వేసి 3 వేసి ఇలాచీ కలిపి మిక్సీ పట్టుకుంటే ప్రసాదము రెడీ అయిపోతుందండి. పూజ అయిన తర్వాత బతుకమ్మ దగ్గరికి వెళ్ళేటప్పుడు ఈ ప్రసాదాన్ని కూడా తీసుకెళ్తాము. చూడండి ఎంత బాగున్నాయో బతుకమ్మలు. ఇలా బతుకమ్మ ఆడటం అయిపోయిన తర్వాత గౌరమ్మలతో ఇలా ఓలలాడించడం అంటారండి తెలంగాణలో. ఇలా ఓలలాడించిన తర్వాత ఆ పసుపును తాళికి తీసుకుంటారండి అందరూ. లైక్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్.